అవతార్ మెహర్ బాబాకి జై. ఒకసారి బాబాగారు సంస్కారాలు, మనస్సు పనిచేసే తీరు గురించి వివరించారు. పాత సంస్కారాలు వెన్నంటి రావటం, అవి ఖర్చు కావటం, కొత్త సంస్కారాలు ప్రోగవటం, ఇవన్నీ సామాన్య మానవులకే వర్తిస్తాయి. సద్గురువు, మండలి వ్యక్తుల విషయంలో ఇలా జరగదు. ఎందుకనంటే కొత్త సంస్కారాలు పుట్టకుండా సద్గురువు చేస్తాడు కాబట్టి. పాత సంస్కారాలన్నీ నెమ్మదిగా తుడిచిపెట్టేస్తాడు కాబట్టి. సంస్కారాలన్నీ పోయాక భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. మనస్సు ఏ ప్రకారంగా పనిచేస్తుంది? మనస్సు గడియారంలో పళ్ళ చక్రం వంటిదని చెప్పుకోవచ్చు. కాసేపు ఒకవైపు, మరి కాసేపు ఇంకొక వైపు తిరుగుతుంది. సద్గురువు, మండలి వారి మనస్సులు ఇలా రెండు ప్రక్కలా తిరగవు. సద్గురు కృప వల్ల ఒక ప్రక్కకే తిరుగుతాయి. ఎందుకని? సంస్కారాలు తుడిచిపెట్టడం కోసం. కొత్త, పాత సంస్కారాలు పూర్తిగా నాశనం కాగానే ఆత్మ పరమాత్మ దర్శనానికి రెడీ అవుతుంది. ఇకపోతే బ్రహ్మైక్యం పొందిన వారి గురించి చెప్పుకుందాం. బ్రహ్మైక్యం పొందిన తర్వాత కొంతమంది మాత్రమే భూమిపైకి దిగి వస్తారు. ఎందుకనంటే విశ్వ కార్యక్రమ నిర్వహణ బాధ్యత కోసం. అటువంటి వారికి ప్రపంచం తీరుతెన్నులు తెలుస్తాయి. పరిపరి విధాల పరిగెత్తే మనస్సు ప్రవృత్తి అర్థమవుతుంది. చిన్నపిల్లవాడికి అద్దం ఇస్తే ఏమవుతుంది? అద్దంలో తన మొహం కనిపించగానే ఎవరబ్బా ఈ పిల్లాడని తేరిపారా చూస్తాడు కాసేపు. అలా చూసి చూసి ఏం చేస్తాడు? తన చిన్నారి చేతులతో అద్దంలో పిల్లాడిని కొడతాడు. మరి పెద్దవాళ్ళకి అద్దం ఇస్తే ఇలా చిన్నపిల్లవాళ్ళ చేస్తారా? చేయరు కదండి. అద్దంలో కనిపిస్తున్నది తన ప్రతిబింబం అని వాళ్ళకి తెలుసు. అద్దంలో బొమ్మ మిథ్య అని వాళ్ళకి తెలుసు. అలాగే బ్రహ్మైక్యం పొంది భూమిపైకి విధి నిర్వహణకు వచ్చిన వారికి ప్రపంచం తీరుతెన్నులు, మనస్సు పోకడలు తెలుస్తాయి. వారి దృష్టిలో అందరూ చిన్నపిల్లలే. బాబా సద్గురు సన్నిహిత మండలితో పనిచేసే తీరు, సామాన్య మానవుల మనస్సు పనిచేసే తీరుపై ఆ రోజు ఓ స్కెచ్ గీసి చూపించారు. అవతార్ మెహర్ బాబాకి జై.